ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పవర్ ఉంటే ఏదైనా సాధ్యం అనుకుంటారు, కానీ సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోతుంటే ఆ పవరే భారంగా మారుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇప్పుడు ఇదే సీన్ నడుస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సొంత గడ్డపైనే గడ్డు కాలం మొదలైందా? అభ్యర్థులు దొరకడం లేదని స్వయంగా మంత్రే వాపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందా? ఈ గ్యాప్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? మంత్రి అంటే పవర్, మంత్రి అంటే కేడర్కు కొండంత అండ. కానీ రాయచోటిలో సీన్ రివర్స్ అయింది. మన పరిస్థితి బాగలేదు, వచ్చే ఎన్నికలు గండంలా ఉన్నాయంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన ఓపెన్ టాక్ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో వణుకు పుట్టిస్తోంది. 42 డివిజన్లున్న రాయచోటి మున్సిపాలిటీలో కనీసం సగం సీట్లలో కూడా ధీటైన అభ్యర్థులు కనిపించడం లేదట. 2024 ఎన్నికల్లో 82 పోలింగ్ బూతుల్లో వచ్చిన లెక్కలు చూసి మంత్రి గారు అలర్ట్ అయ్యారో లేక బెంబెల్లెత్తిపోయారో అర్థం కాక కేడర్ తలలు పట్టుకుంటోందట. స్వయంగా మంత్రి పార్టీ వీక్ అయ్యిందని చేసిన కమెంట్స్ ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. అసలు రాయచోటిలో టీడీపీ ఎందుకు చతికిల పడింది? 42 డివిజన్లలో పోటీకి అభ్యర్థులు కూడా కరువయ్యారా? మంత్రి వ్యూహం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాయచోటి రాయలసీమ రాజకీయాల్లో కీలకమైన నియోజకవర్గం. మొన్నటి ఎన్నికల్లో మంత్రిగా విజయం సాధించి చక్రం తిప్పుతున్న రాంప్రసాద్ రెడ్డికి ఇప్పుడు సొంత ఇలాఖాలలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా జరిగిన అంతర్గత సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్ను షాక్ గురి చేశాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీ పరిస్థితి అగమ్య గోచారంగా ఉందని మంత్రి మాటల సారాంశం. కేవలం 82 పోలింగ్ బూతుల్లో పడ్డ ఓట్ల ఆధారంగా పార్టీ పరిస్థితిని విశ్లేషిస్తే గత ఎన్నికల్లో ఓట్లు గంపగుత్తగా పడలేదని, దీనిపై కార్యకర్తలు యుద్ధం చేయాల్సిందేనని మంత్రి హితబోధ చేశారు. ముఖ్యంగా పట్టణంలోని 42 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా సరైన నేతలు లేరన్న చర్చ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నారు. రాయచోటిలో అధికార టీడీపీ బలహీనపడడానికి ప్రధాన కారణం గ్రూప్ రాజకీయాలే అనే చర్చ ఉంది. ఒకే ఓరలో 2 కత్తులు ఇమడవు అన్నట్టుగా రాయచోటి టీడీపీలో పరిస్థితి తయారైందట. ఇక్కడ దశాబ్దాలుగా నడుస్తున్న 2 ఆధిపత్య కుటుంబాల పోరే పార్టీకి శాపంగా మారిందని అంతా చర్చించుకుంటున్నారు. ఒకవైపు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మరోవైపు జిల్లా ఇన్ఛార్జ్ సుఖవాసి ప్రసాద్ బాబు. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంది. వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ చేతులు కలవకపోవడంతో కింది స్థాయి క్యాడర్ 2 వర్గాలుగా విడిపోయిందని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు జిల్లాల పునర్విభజన సమయంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా కాకుండా మార్పు చేయడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ సెంటిమెంట్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని స్వయంగా మంత్రి భావిస్తున్నారు. అందుకే ముందస్తుగా కార్యకర్తలను అప్రమత్తం చేసేందుకు ఆయన పార్టీ వీక్ గా ఉందనే సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజకీయాల్లో వ్యూహాలు వేయడం వేరు, వాస్తవాలను ఒప్పుకోవడం వేరు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు వాస్తవాలని ఆయుధంగా చేసుకున్నారు. పార్టీ బలహీనంగా ఉందని చెప్పడం ద్వారా అటు అధిష్టానాన్ని ఇటు స్థానిక కేడర్ను ఒకేసారి మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారము సాగుతోంది. అయితే ఈ నెగిటివ్ మార్కెటింగ్ పార్టీకి లాభిస్తుందా లేక ప్రత్యర్థి వర్గానికి ప్లస్ అవుతుందా అనేది మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. ప్రస్తుతానికైతే రాయచోటి మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. గత ఎన్నికల కంటే పార్టీ బలహీనపడిందన్న వాస్తవాన్ని ఒప్పుకుంటూనే క్యాడర్ లో కసి పెంచే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి. అయితే కేవలం కార్యకర్తల మీద భారం వేస్తే సరిపోతుందా లేక సుఖవాసి ప్రసాద్ బాబు వర్గంతో ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి పని చేస్తారా అన్నదే ఇప్పుడు మిగిలిన ప్రశ్న. అటు జిల్లా కేంద్రం కోల్పోయిన ప్రజల కోపాన్ని చల్లార్చడం మంత్రికి తలకు మించిన భారమే అని చెప్పాలి. మంత్రి ఇస్తున్న సంకేతాలు పార్టీని మేలుకొల్పుతాయా లేక ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతాయా అనేది వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.
రాజకీయాల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ ఇద్దరు అగ్రనేతలు కలిస్తే తప్ప మున్సిపాలిటీపై పచ్చ జెండా ఎగరడం కష్టమేనని రాయచోటిలో టాక్. కానీ గ్రౌండ్ లో మాత్రం అలాంటి పరిస్థితులు దాదాపుగా కనిపించడం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. అయితే ఇద్దరు నేతలు పరువు ప్రతిష్టకు పోయి ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారనే వాళ్ళు లేకపోలేదు. ఏది ఏమైనా సుఖవాసి వర్గం సహకరిస్తుందా? మంత్రి తన కోటను కాపాడుకుంటారా? జిల్లా కేంద్రం సెంటిమెంట్ ను తమ్ముళ్లు ఎలా అధిగమిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.